నిజామాబాద్ జిల్లా బేంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ నేతృత్వంలో టీయూఐఎఫ్టీ నిధుల నుంచి 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించారు. బేంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగుపరుస్తోందని తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, ఇప్పటికే పట్టణంలో పలువురికి ఇళ్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. రేపు ఎల్లుండి ఇంకా ఎలక్షన్ కాకన్నా ముందే ఆ రెండవది ఛాయిస్ ఉన్నది. ఎవరైనా ఇంకా కట్టుకునేటోళ్ళు అర్హులు ఉంటే, మీకు ప్లాట్ ఉంటే ఇమీడియట్లీ శాంక్షన్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న మా నాయకులది, కాంగ్రెస్ నాయకులది. రాజన్న కానీ, మన రాజన్న, టాటా ఏసీ రాజన్న కానీ, మన రాజు కానీ, నేను కానీ, చెప్పల గణేష్ కానీ, మన అనంతరావు అన్న కానీ, మాకు ఎవరికి ఇచ్చినా కానీ మేము అందరం ఒకటే 100% ఏపిస్తాం. మీరు ఇంకా ఎవరైనా ఎక్కడైనా నేను పేర్లు మర్చిపోతే అలా ఇంటికాడ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మీ ఇంటి దగ్గర ఇక్కడనే గల్లీలే ఉంటాం. ఇగో మా గల్లీలే ఉంటారు. ఇంకా మా సర్పంచులు ఇక్కడ వచ్చిర్రు, సర్పంచులు, మా ఉప సర్పంచులు అందరు వచ్చిర్రు. వాళ్ళు సర్వే చేస్తున్నారు. వాళ్ళకి ఇంకేదైనా లోటుపాటు ఉంటే ఎప్పుడు అదేవిధంగా అన్నీ చేస్తాం. మీరు అందరు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సీసీ రోడ్లు, డ్రైనేజీలు మీరు కాబట్టి ప్రతి ఎవరైనా మేము కొని తిరిగి సునీల్ అన్ననే చూసిండు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇప్పుడు ఫస్ట్ ఇది డ్రైనేజీ, సీసీ రోడ్డు 7 దాకా మన ఒలుకుల పుట్ట దాకా ఇదొక్కటి పెట్టినాం. దాంతో భాగంగా మన పిప్పరత్తమ్మ ఇంటి నుంచి కర్ణంబావ ఇంటి దాకా అది సీసీ రోడ్డు, డ్రైనేజీ. అందులో భాగంగా మన సుదర్శన్ థియేటర్ నుంచి మన వాళ్ళ గోతంగి వాళ్ళ ఇంటి శిశు మందిర్ దాకా అదొకటి పెట్టినాం. అదేవిధంగా ఇప్పుడు గుట్టపొండి కాలువ ఏదైతే డ్రైనేజ్ డైరెక్ట్ ఇళ్ళకి రాకుండా అవుట్ సైడ్ వెళ్ళిపోయేట్లా గుట్ట నీరు వచ్చేది అవుట్ సైడ్ వెళ్ళిపోయేట్లా అదొకటి పెట్టినాం. అదేవిధంగా ఇప్పుడు మన గ్రోమర్ నుంచి అన్వేష్ ఇంటి దాకా అదొకటి సీసీ రోడ్డు, డ్రైనేజ్ అది పెట్టినాం. అందులో భాగంగా ఇంకా ఇప్పుడు మన రాజన్న వాళ్ళు సుభాష్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి నుంచి అది కంప్లీటు సీసీ రోడ్ పెట్టినాం. కాబట్టి మీరు అందరూ దయచేసి మా 2వ వార్డు 10వ వార్డులో మా అభ్యర్థి నిలబడతాడు. మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇంద్రమ్మ ఇండ్లు ఎవరైతే మన గల్లీలో 31 వచ్చినాయి, ఒక అనివార్య కారణాల